మునుస్వామి మరి పూజారికి 500 రూపాయలు 100 రూపాయలు దర్శనించినాడు. వినాయకుడికి దక్షిణ పెట్టాడు మునుస్వామి. వారి వారి కుటుంబానికి ఆరోగ్యము సంపద ఆ వ్యాపార వృద్ధితో కాపాడాలని కోరుకున్నాము. అందరూ కనుకొండమ్మ కంకణాలు గోత్రము కంకణ పూజాని పూజాని అవహయాన్ని శుభమూర్తస్తు. వినాయక చవితి కమిటీ యజమాని రామదేశ్య మునుస్వామి రామదేశ్య పుష్పరామదేశ్య సహాయకుటుంబస్య సర్వక్షేమ సేయ విజయ హవయ ఆయుర్వేద్య ఐశ్వర్య సమస్తమస్తు. సాగేవారి గోత్రస్య మరి స్వామి నామదేశ్య ఈరణ నామదేశ్య ఆయన పేరు సుజాతమ్మ నామదేశ్య మీ ఆయన పేరు ఈరణ నామదేశ్య ఆదిలక్ష్మి నామ వినాయక స్వామి వారికి పూజ వస్త్రము పూజారికి 100 రూపాయలు పెట్టారు. వాళ్ళ కుటుంబానికి సర్వదా వీరభద్ర స్వామి కోరుతున్నాము. పూజారి దక్షిణ మన ఫోటో నీ దర్శనం లాస్ట్ రోజు మొత్తం అందరూ ఇస్తాం. అందరూ మంచిగా చేసుకొని ఇస్తాం. నీ దర్శనం ఎక్కడ పోదు. ఇప్పుడు హార్ట్ చేయలేదా మీరు? మరి హార్ట్ అక్షంతగా 3 తీయాలి. అక్షంతగాని ఇది నాలుగైదు నైవేద్యం సమర్పయామి. నాలుగైదు నైవేద్యం సమర్పయామి. అనంతరం నాలుగైదు అనంతరం అనంతరం నైవేద్యం సమర్పయామి. ఇదేనా మరి మన పూజ అంటే అలా ఉంది. మన కాదు తీసి గడ్డి గడ్డమారండి కానీ గడ్డిని దూరమెట్టు ఆ గడ్డి తీసి మళ్ళీ ఆటువంటి గడ్డం వస్తుంది. తీయండి గడిగి పట్టండి కట్టు కాయబాడు మీరు కానీ నారగేని నైవేద్యం సమర్పయామి. నారగేని నైవేద్యం సమర్ప కట్టు బాబు కట్టు నారగేని నైవేద్యం సమర్పయామి. గ్రామాభివృద్ధస్తు ప్రజాభివృద్ధస్తు ఆడి మంటపురస్తు శుభవస్తు విద్యార్థస్తు. స్వామి ఇటువంటి పెట్టు బాబు, ఇటువంటి పెట్టు ఏడు పెట్టు అయితే అసలు సైలెంట్ బాబు చదువుకున్న పిల్లలకి ఏమన్నా చెప్పైనా చెప్తా
శివుడి. కైలాసం ఎవరి? సత్యలోకము, వైకుంఠము, కైలాసం. భూలోకం నాగలోకం, నరలోకం అది. మనం నరలోకంలో ఉన్నాము. భూలోకం ఉంది ఏమమ్మా? కైలాసం, వైకుంఠం, సత్యలోకం. సత్యలోకం బ్రహ్మదేవుని, కైలాసం శివుంది, విష్ణువుది వైకుంఠం. ఇట్లా 3 లోకాల్లోన శివుడు అంటే పార్వతీ పరమేశ్వరుడు పైన ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు పైన ఉంటారు అన్నమాట. పైన ఉన్నప్పుడు వినాయకుడికి వరం కోరుతారు. వరం ఏ వరం కోరుతారు? పెళ్లి. తల్లిదండ్రులని పెళ్లి అడుగుతున్నారు. అది చాలా వస్తుందండి గోవని తక్కువ పడుతుంది. సౌండ్ తక్కువ పెట్టాను. ఏమైనా పార్వతీ పరమేశ్వరుడు పెళ్లి కావాలా, నాకు పెళ్లి కావాలని వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి నాకు పెళ్లి కావాలి, సుబ్రహ్మణ్య స్వామి ఈయనకి పెళ్లికి దండాడుతున్నారు. ఎవరు? వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. ఎవరిని? తల్లిదండ్రుని, పార్వతి తల్లి. పరమేశ్వరుడు తండ్రి, తల్లి. ఆ విధంగా ఈ వరవేదేమో ఏం చెప్పినాడు? సరేనా 3 లోకాలు ఎవరైతే వస్తారో వాళ్ళకి పెళ్లి చేస్తారా అని చెప్పినాడు. పల్లెదంతాన్ని నిమిని వాహనం పెట్టి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి నిమిని వాహనం పెట్టినాడు. ఈ స్వామి ఎదుట ఇంట్లో కుండల కాడికి వెళ్ళినవాడు. ఎవరు? మన ఇంట్లో కుండలలో ఉన్న గింజలు సందర్భంలో పెట్టుకుని వాహనం మన వినాయక స్వామికి ఎలుక వాహనం. అప్పుడు వాళ్ళ అనుకుని ఈయన ఆలోచిస్తున్నాడు. ఆయన వెంకయ్య దిశ. ఈయన పాపం దాన్ని పొలమని జ్ఞానంతో ఆలోచించినాడు. మంచి ఆలోచించినాడు. గర్ర తల్లి దగ్గర కన్నా 12 సార్లు ప్రదక్షిణ చేసినాడు. 9 సార్లు అంటారు, 12 సార్లు అంటారు. 12 సార్లు తల్లి గర్ర తిరిగి కాళ్ళ పడితే తల్లి శుభమునైన కార్యసిద్ధి వస్తుంది. తల్లి తండ్రి దీవించినారు. అప్పుడు ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ చూసినా ముందు ఈయన బతుకున్నాడు. ఎవరు అనుగ్రహం ఉంది? తల్లి తండ్రి అనుగ్రహం ఉంది అనమాట. మనం కష్టపడి 5 ఎకరాల పొలం ఇస్తున్నాడు, పంటలు రావు. ముందు తల్లిని బట్టి ఇద్దరు వేస్తున్నాడు అనమాట. అప్పుడు వినాయకుడు గద తిరిగి తల్లిదండ్రి కాలపడ్డాడు. శుభవస్తునే కార్యసిద్ధి వస్తు అనుకున్న పని అయిందని వరం వచ్చింది పార్వతి. శివుడు ఇచ్చినాడు. అప్పుడు ఇక వినాయకుడు వాహనం ఎక్కిపోతుంటే యాళ్ళ ముందు చూస్తున్న వల్ల ఈయన ముందు కనపడుతుంది. ఎవరు కనపడుతున్నాడు? సుబ్రహ్మణ్య స్వామి కనపడుతున్నాడు. అంటే మా ఆయన ముందు పోతున్నాడు. ఎవరైనా ఈయనేమో వినాయకుడి ముందు బాగా ఎక్కబోతున్నాడు అనుకున్నాడు. వరం అది తల్లిదండ్రి వరం వచ్చిందన్నమాట. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ చూసినా ఈయన ముందు కనపడుతున్నాడు. వస్తారుగా మన తల్లి దగ్గర ఈయన ఉన్నాడు. అందులో తల్లికి వచ్చినాడు. స్వామికి వినాయక స్వామికి పెళ్లి ముందని నేను చేసినాను. మరి ఎవరు ఎలా పిల్లని ఈయన ఎవరు ఎలా ఇచ్చేవాళ్ళు కూడా అడిగా. కైలాసంలో పురోహితుడు ఉంటాడు. శివుడికి పార్వతీ పరమేశ్వరుడికి కైలాసంలో పురోహితుడు ఎవరు ఉన్నారు? విశ్వరూపాచార్య ఉన్నాడు. విశ్వరూపాచార్య ఎవరు? విశ్వకర్మ అనమాట. విశ్వరూపాచార్య ఉన్నాడు అక్కడ. పురోహితుడికి పార్వతీ పరమేశ్వరుడికి కైలాసంలో రోజు పూజ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు విశ్వరూపాచార్య చేశాడు. ఆయనకి విశ్వరూపాచార్య 2 కూతురు ఉంటారు. 2 ఎవరు? ఆమె పేరు సిద్ధమ్మ, ఒక ఆమె పేరు సిద్ధమ్మ, ఒక ఆమె పేరు సిద్ధమ్మ. అప్పుడు శివుడు పార్వతీ పరమేశ్వరులకి పిలుచుకొని మన విశ్వరూపాచార్య పిలుచుకొని, నైనా నీకు 2 కూతురు ఉన్నారు కదా, మరి మన వినాయక స్వామికి మీ కూతురు ఇస్తారంటే మీరు ఒకే ఇష్టం మేడం అని చెప్పి విశ్వరూపాచార్య ఒప్పుకున్నాడు. పాప నేనిక 2 కూతురు అంటే ఇద్దరు ఇస్తామంటే ఇస్తాం మీరంటే. అప్పుడు వినాయకుడు ఇద్దరు చేసుకుంటామంటే నువ్వు చేసుకుంటాను అన్నాడు. బాగా ఊగుతున్నాడు, కళ్ళు పెట్టుకుని ఊగుతున్నాడు ఆయన. వినాయకుడు 2 పెళ్ళి ఒప్పుకున్నాడు. ఎవరు? సిద్ధమ్మ ఒక ఆయమ్మ, గుంజమ్మ ఒక ఆయమ్మ. 2 ఒప్పుకున్నాడు. 2 పెళ్ళి అంతపిండ బ్రహ్మాండమంతా కైలాసము, సత్యలోకము, వైకుంఠము, భూలోకము, నరలోకము, నాగలోకము అన్ని లోకాల నుంచి మహాయోగులు మునులు పోయి మన వినాయక స్వామి కళ్యాణం అతివైభవంగా నడిపినారు. అప్పుడు అతని సిద్ధమ్మ, సిద్ధి వినాయకాయ నమః, బుద్ధి వినాయకాయ నమః టమాట. సిద్ధి ఒక భార్య, బుద్ధి ఒక భార్య. సిద్ధి ఒక భార్య, బుద్ధి ఒక భార్య. 2 భార్యలు వినాయకుడు ఉంటారు. అందుకని ఇక్కడ ఒక భార్య, ఎక్కడ భార్య? ఇక్కడ ఒక భార్య ఉంది, అక్కడ భార్య ఉంది అనమాట.
ఇవి అభయమైన భక్తులకి అభయం ఇచ్చేసే ఇక్కడ అక్కడ సిద్ధమ్మ ఒక్కొక్క బుద్ధమ్మ ఇద్దరు వారిని సైన్ పెట్టుకున్నాడు అన్నమాట అట్లా. కాబట్టి మనం ఒక పెళ్లి చేస్తాం కదా, పెళ్లి చేస్తారు కోర్టుకి వస్తారు, సచిన్ కోర్టుకి వస్తుంది, వాళ్ళ దేవతలు ఇద్దరు చేస్తున్నాడు ఇక ఒప్పుకున్నారు అనమాట. కాబట్టి భక్తులు కదా కాబట్టి అందరూ మన తలుచుకున్న సిద్ధి వినాయకుడు మహా, బుద్ధి వినాయకుడు మహా, సాక్షి గణపతి మహా, మీరందరూ ఇక్కడ ఆదరైనారు. ఎక్కడ మన వినాయక స్వామికి